ఢిల్లీ నుంచి ప్రతి బూత్కు ఆఫీసర్ ఉంటాడు బిఎల్ఓ. ఆయనతో మోడీ గారు ఫోన్లో మాట్లాడి అక్కడ ఇన్ని తీసేయి, ఇక్కడ ముస్లింలు ఒట్లు తీసేయి, ఇక్కడ ఇళ్ళ పోట్లు తీసేయి, ఏమైనా ఫోన్లు చెప్తున్నాడా? అది మనకేం సంబంధం ఉండదు. ఇది ట్రాన్స్పరెన్సీగా జరుగుతున్నటువంటి ఒక ప్రక్రియ. ఇక్కడ అధికారం ఉన్నటువంటి పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ప్రక్రియ. ఇది రాజకీయాలకు అతీతంగా జరుగుతున్నటువంటి ప్రక్రియ. ఈ ప్రక్రియలో ఓట్లు పోతున్నాయి. నాకు ఈరోజు నా కాన్స్టిట్యున్సీలో 10 లక్షల ఓట్లు పోయినాయి. 21 లక్షల ఓట్లు ఉంటే 10 లక్షల ఓట్లు పోయినాయి నా దగ్గర. నేను టెన్షన్లో ఉండాలా. మెజార్టీ ఓట్లు నాకు పడే ఓట్లు పోయినాయి అంటే వాళ్ళందరూ కూడా కరీంనగర్ వాళ్ళు కరీంనగర్కి వెళ్ళిపోయారు, రంగారెడ్డి వాళ్ళు కంగారెడ్డికి వెళ్ళిపోయారు, వరంగల్ వాళ్ళు వరంగల్కి వెళ్ళాలి, నల్గొండ వాళ్ళు నల్గొండకి వెళ్తున్నారు. దానికి కారణం కూడా చెప్తాను నేను. రేవంత్ రెడ్డి గారు, మీరు ఓట్లు ఇక్కడ ఉండి ఊళ్ళో చేసుకోకపోతే మీ భూములు పోతాయి, మీ రేషన్ కార్డు పోతుంది, మీ ఓటర్ ఐడి పోతుంది, మీ ఆధార్ పోతుంది, మీ పెన్షన్లు పోతాయి. బెదిరించిండు ముఖ్యమంత్రిగా స్వయంగా స్టేట్మెంట్ ఇవ్వబట్టి. ఈరోజు హైదరాబాద్లో ఓట్లు తగ్గిపోయినాయి, అందరు గ్రామాలకు వెళ్ళిపోయారు. ఇదంతా ఎందుకోసం చేస్తున్నాడు? మజ్లిస్ పార్టీకి మెప్పు కోసం చేస్తున్నాడు. హైదరాబాద్లో గ్రామీణ ప్రజలందరూ వెళ్ళిపోతే మజ్లిస్ పార్టీ డామినేషన్ పెరుగుతుంది. డామినేషన్ పెరిగితే మాకు అనుకూలంగా ఉంటుంది, బీజేపీ బలం తగ్గుతుంది. కాబట్టి బెదిరించి ఈరోజు హైదరాబాద్ నుంచి అందరిని పంపిస్తున్నారు. నేను అడగాల ఓటు తగ్గుతున్నాయని, వాళ్ళు కాదు. మీ బెదిరింపుల కారణంగా ఈరోజు ప్రజలు హైదరాబాద్లో ఉండాలన్నప్పుడు కూడా, హైదరాబాద్ నివాసం చేస్తున్నప్పుడు కూడా, హైదరాబాద్లో వ్యాపారాలు ఉన్నప్పుడు కూడా, హైదరాబాద్లో ఆస్తులు ఉన్నప్పుడు కూడా, హైదరాబాద్లో వాళ్ళ పిల్లలు చదువుతున్నప్పుడు కూడా ఈరోజు గ్రామాలకు వెళ్తున్నారంటే రేవంత్ రెడ్డి కారణం. దానికి మీ భూములు పోతాయి, మీ రేషన్ కార్డు పోతుంది, మీ ఆస్తులు పోతాయి, మీ పెన్షన్లు పోతాయి. బెదిరించండి ఈరోజు ఓపెన్గా. నేను చెప్పలేము, అన్ని పత్రికల్లో వచ్చినాయి, ఈ పత్రికలో వచ్చింది ముఖ్యమంత్రి గారి స్టేట్మెంట్. ఈ రకంగా ఒక ముఖ్యమంత్రి స్థాయిలోకి బెదిరిస్తే ఎక్కడ కూడా ఓటు, నీ ఆస్తి ఎక్కడున్నా నీకు నచ్చిన ప్రాంతంలో ఓటు హక్కు పెట్టుకోవచ్చు. ఓటుకు ఆధార్ కార్డుకు, ఓటుకు రేషన్ కార్డుకు, ఓటుకు ఆస్తికి సంబంధం లేదు, ఓటుకు పెన్షన్కి సంబంధం లేదు. ఓటు ఎక్కడైనా పెట్టుకో, హైదరాబాద్లో పెట్టుకో, ఢిల్లీలో పెట్టుకో, ఎక్కడైనా పెట్టుకో, కొడంగల్ అయినా పెట్టుకో, దానికి సంబంధం లేదు. కానీ ఈరోజు ముఖ్యమంత్రి బెదిరించాడు కాబట్టి భయపడిపోతున్నారు గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలు. హైదరాబాద్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మేము ఇక్కడ ఆప్ట్ చేసుకొని గ్రామాలు చేసుకుంటామని అందరు గ్రామాలు చేసుకున్నారు. గ్రామాలు చేసుకున్నారు కాబట్టి ఈరోజు సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీలో 9,35,000 ఓట్లు తగ్గినాయి ఇప్పుడు వచ్చిన లెక్కల ప్రకారం. అది మీరు చెప్పాలి, నేను ఖండించాలి. నా కాన్స్టిట్యున్సీ కాబట్టి నేను స్టడీ చేసిన. ఏది చెల్లదని చెప్పేసింది ఎలక్షన్ కమిషన్. అది ఆయన అడగాలి మీరు. అది పూర అక్రమం. అది ఈ యొక్క ఫ్యామిలీ ఏం సర్టిఫికెట్, అది ఫ్యామిలీ రిజిస్టర్ ఏదైతే ఉన్నదో అది పూర్తిగా ఓటర్ లిస్టులలో అక్రమంగా, అన్యాయంగా దొంగ ఓటు చేర్చడం కోసం చేసినటువంటి కుట్ర. అది ఇష్టారాజ్యంగా వారం 10 రోజులలో దాని నిర్ణయం తీసుకొని ఇష్టారాజ్యంగా లక్షలాది కార్డ్స్ ఇచ్చారు. ఎలక్షన్ కమిషన్ తెలుసుకున్నది కాబట్టి దాన్ని రిజెక్ట్ చేసింది కాబట్టి బతికిపోయాం ఈరోజు. అది ఎక్కడ కూడా నిర్ణయం అయింది. అదే దారుసాలంలో నిర్ణయం చేశారు. అసదు నిర్ణయం చేస్తే దాన్ని ఇంప్లిమెంట్ చేసింది రేవంత్ రెడ్డి. కానీ ఎలక్షన్ కమిషన్ దాన్ని కూడా తీసుకోలే పరిగణలోకి. సంతోషం. అది నష్టం జరిగింది. పేద ప్రజలు అనవసరం, దానికి ఏం పనికిరాదు. ఇనేదంటే పథకాలు పెట్టుకోవాలంటే రాష్ట్ర ప్రభుత్వ పథకాలు పెట్టుకో, మాకు అభ్యంతరం లేదు. కానీ దానికి ఓటర్ లిస్టుకు సంబంధం లేదు. రేపు రాష్ట్ర ప్రభుత్వం ఇంకేదైనా పథకం, ఆయన అధికారం ఉన్నది కాబట్టి ఆయన పెట్టుకోండి, మాకేం అభ్యంతరం లేదు. ఎలక్షన్ కమిషన్ నియమావళి ప్రకారం అది చెల్లదని చెప్పింది. అది కూడా మేము మాట్లాడాలి ఇంతవరకు. ఎలక్షన్ కమిషన్ చెప్పిన తర్వాత మేము చెప్తున్నాం. మీకు అందరికీ తెలుసు, సెప్టెంబర్ 17 అధికారపూర్వకంగా తెలంగాణ విమోచన దినోత్సవం అంటే హైదరాబాద్ ముక్తి దివస్, హైదరాబాద్ లిబరేషన్ డే నిర్వహించాలని మేము అనేక సంవత్సరాలుగా పోరాటం చేశాం. శాసనసభలో నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు అనేక సార్లు ఫైట్ చేశాను. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాజశేఖర్ గారు ఉన్నప్పుడు కానీ, అంతకు ముందు కానీ